JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు సైకో అని ఎందుకంటారంటే అమరావతిని చంపేయడానికి శాసన మండలిని రద్దు చేద్దాం అనుకున్నాడు. రద్దు చేద్దామని అసెంబ్లీలో కూడా తీర్మానం పాస్ చేయించాడు. ఆ రోజు అసెంబ్లీ శాసన మండలి ఉండాలని, అమరావతి పాడవకూడదని చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు శాసన మండలిలో విజిటర్స్ కూర్చునే దాంట్లో కూర్చొని మండలిని సమావేశాలని పర్యవేక్షిస్తుంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక అవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రలోభాలకి ఒకలో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఆ రోజు పార్టీకి విప్పుగా కూడా నేనే ఉన్నా, విప్పు జారీ చేశా. ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారు చెప్పిన దానికే ఓటేశారు. అవాళ అసెంబ్లీలో పెట్టినటువంటి తీర్మానం ఏదైతే ఉందో అది శాసన మండలిలో వీగిపోయింది. ఆ రోజు వెంటనే ఈ సైకో అమరావతిని చంపేద్దామని మండలిని రద్దు చేద్దాం అనుకున్నాడు. ఈయన నిన్న శాసన మండలి సభ్యులతో చిలక పలుకులు పలుకుతున్నాడు. మనకు మండలిలో బలం ఉంది, ఇవాళ పార్టీ మండలిలో మీరు అక్కడ ఏమొచ్చినా సరే ఇక్కడ వ్యతిరేకించాలి. ఇది ప్రజలకి ఆమోదమైనటువంటి, ప్రజలకి కావాల్సినటువంటి పనులు తెలుగుదేశం పార్టీ చేసినా సరే దాన్ని వ్యతిరేకించండి అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నిన్న శాసన మండలి సభ్యులకు చెప్పడం మనం మీడియాలో చూసాం. ఏ మండలిని అయితే రద్దు చేద్దాం అనుకున్నాడో, ఏ మండలిని చూసి అతను ఈర్షపడ్డాడో, ఏ మండలంలో అయితే అమరావతి రాజధానిగా ఉండాలని అందరూ తీర్మానం పాస్ చేశారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ మండలిని రద్దు చేద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ మండలే దిక్కయ్యి మండలిలో మనకు బలం ఉంది, మండలిలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ప్రజలకి కావాల్సినటువంటి పనులు ఏదైనా చేస్తే దానిలో వ్యతిరేకించమని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి చేస్తే 5 నెలలు కళ్ళు మూసుకునేగా పనిచేసావు. నువ్వు కళ్ళు తెలుసుకొని పనిచేస్తే కనీసం ప్రతిపక్ష హోదా ఎందుకు రాదు నీకు? అసలు నువ్వు ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటావుగా. ప్రజల్ని నువ్వు ఎప్పుడు ఇచ్చేసావు? నువ్వు కళ్ళు మూసుకోబట్టిగా నీకు ప్రతిపక్ష హోదా రాలా. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు ఎంతలోకి వస్తుంది? ఇప్పుడు వరకు అయింది ఫస్ట్ హాఫ్ అయింది, సెకండ్ హాఫ్ అంట మాదంట, మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుందంట. ఎంత అసలుకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ప్రవేశించింది. ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలిస్తే సరే, నువ్వు సినిమా భాషలో చెప్తే 2.5 సంవత్సరాలకేమో ఫస్ట్ హాఫ్ అంటారు, 2.5 సంవత్సరాల తర్వాత సెకండ్ హాఫ్ అంటారు. నువ్వు ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వాళ్ళది మళ్ళీ మనం వస్తాం అంటే ఏంటంటే భ్రమంలో బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. భ్రమంలో బతకడమే కాకుండా ఇప్పుడున్నటువంటి వైసీపీ కొద్ది గొప్ప కార్యకర్తలు కానీ నాయకులను కూడా భ్రమంలో బతికేలాగా చేస్తున్నాడు. అసలు నీ కేసుల్లో శిక్ష పడితే నీకు ఎన్నికల్లో నించునే అర్హత కూడా ఉండదని సాక్షాత్తు నీ తరపున వకాలత్ పుచ్చుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారే నేను చెప్పాడు. ఎప్పుడు నేను ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ మాట అండో, అరుణ్ కుమార్ గారు వీలైనంత వరకు నేను సపోర్ట్గానే చూస్తాడు. ఆయనే అన్నాడు, నీ కేసుల్లో శిక్ష పడితే నీకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతే ఉండదని. ఇక నువ్వేం చేస్తావు? నువ్వు మామూలుగా దోచుకున్నావా? మామూలుగా దోచుకోలేదే. అసలు ఇవాళ నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటి? ఆ రోజు 1000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేసింది చంద్రబాబు గారు. ఒక్కసారిగా 2000 రూపాయలు చేసింది చంద్రబాబు గారు. నువ్వేమన్నా ప్రజలను మోసం చేయడానికి నవరత్నాల్లో నేను పెన్షన్ని 3000 చేస్తానన్నా. ఏం చేయాలి? 3000 చేయాలి కదా. ఇదేంటండి 250 250
250 250 అంటే హామీలకి కొత్త నిర్వచనం తెలిపాడు. ఒక పని చేయాలంటే పోర్ట్ల వారుగా పని చేయొచ్చు అని జగన్మోహన్ రెడ్డి తెలిపితే, చంద్రబాబు గారు 4,000 ఇస్తారంటే నువ్వు అదే ముఖ్యమంత్రి పీఠంలో ఉండేవన్నావు. ఇది వీలు కాని పని, ఇది వీలు కాని వాగ్దానం అని చెప్పావు. చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ సంతకమే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడమే కాకుండా ఏప్రిల్ నెల నుంచి కూడా నువ్వు 3,000 ఇచ్చిన వాళ్ళకి 1,000, ఏప్రిల్ నెల 1,000, మే నెల 1,000, జూన్ నెల 1,000 కలిపి రేపు నెలలో 7,000 ఒకసారి అందుతున్నాక 4,000లో 3,000 వేసి ఇప్పుడేమంటావు? ఇప్పుడు నీ ముక్కు నేలకకు రాసి ప్రజలకి క్షమాపణ కోరతావా? నువ్వు నాశనం చేసావు రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను నాశనం చేసావు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సంపదను నాశనం చేసిన దాని మీద కుర్చీ మీద కూర్చొని ఇవాళ ధైర్యంగా సంపద సృష్టించగలను అని ఒక ధైర్యంతో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ఫస్ట్ సంతకం 4,000 ఇచ్చేశారు. పెరాలసిస్ ఉన్న వాళ్ళకి, అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులకి నువ్వెంత ఇచ్చేవాడివి? నెలకు 5,000 రూపాయలు ఇచ్చావు. ఇవాళ ఒక్కసారిగా 15,000 రూపాయలు చేశాడు, 10,000 రూపాయలు పెంచాడు. అంటే నువ్వైతే లక్షల కోట్లు దోచుకోవచ్చు, పేదవాడికి 10 రూపాయలు ఇవ్వడానికి నీకు మనసు రాదు. చంద్రబాబు గారు ఎలాగ ఇచ్చారు, నువ్వు ఎలా ఇవ్వలేకపోయావు చెప్పు. అలాగే కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళకి, ఇతర చిన్న చిన్న జబ్బులు ఉన్న వాళ్ళకి 3,000 నుంచి ఒకసారి 6,000 చేశారు. ఇవన్నీ ఎలా చేశారు? ఇవన్నీ ఎలా చేయగలిగారు చంద్రబాబు నాయుడు గారు? నువ్వెందుకు చేయలేకపోయావు? నువ్వు సంపద చంద్రబాబు గారు 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో ఆ సంపద సృష్టిస్తే ఆ సంపదను దోచుకోవడానికి నువ్వు ముఖ్యమంత్రి పదవి చేశావు. చంద్రబాబు నాయుడు గారు ఇదే సంపదని ప్రజలకి పంచిపెట్టడమే కాకుండా రేపు సంపద సృష్టించాక అవసరమైతే ఈ అప్పులు తీరుద్దాం, ముందు పేద ప్రజలను ఆదుకుందాం అని ఇవాళ 4,000 రూపాయల పెన్షన్ ఇవన్నీ కూడా చేశాడు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈ మహానుభావుడిని నువ్వు అక్రమ కేసులో అరెస్ట్ చేస్తే దాదాపు 100 దేశాల్లో నిరసన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి 100 దేశాలు, నువ్వు లండన్ వెళ్ళాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా నీకు కోర్టు పర్మిషన్ కావాలి. అక్కడ శుభ్రంగా బతుకుతున్న వాళ్ళకేం అక్కర్లా. నువ్వు అక్రమ కేసులు అరెస్ట్ చేస్తే 100 దేశాల్లో చేశారంటే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రాయ్ నువ్వు హామీలు ఇవ్వడానికి ఇక్కడ డబ్బులు లేవు, వాళ్ళు ఇచ్చేవన్నీ కూడా తప్పుడు హామీలు అని నువ్వు సభల్లో చెప్పావు కదా. చంద్రబాబు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చారు కదా. ఇవాళ నీ ముక్కు నేలకు రాసి ప్రజల క్షమాపణ కోరు. అప్పుడు నువ్వు చేసిన పాపంలో కొద్దిగా నీకు ఇది కలిగింది. అంతేగాని తప్పుడు వాగ్దానాలతో, తప్పుడు మాటలతో, తప్పుడు మాయ మాటలతో అయ్యో ఇవాళ రాష్ట్రంలో ఏదో అయిపోతుంది. ఎక్కడేమైందండి? ఏమైంది? లుచ్చాలు, నీ లుచ్చాలు కొడాలని వంశీ ఎన్ని మాటలు అన్నారు చంద్రబాబు గారిని. దేవినేని అవినాష్ పార్టీ ఆఫీస్ పగలు కొడితే ఏమైంది? ఇవాళ ఏదో చిన్న చిన్న గొడవలు, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏం చేయొద్దు అంటున్నాడు. అయ్యో అప్పుడేదో రాష్ట్రంలో ఏదో అయిపోతుందని విజయసాయిరెడ్డి ఒక పక్క, నువ్వు ఒక పక్క, వైవి సుబ్బారెడ్డి ఒక పక్క, అనిల్ యాదవ్ ఒక పక్క, ఈ కృష్ణా జిల్లా నాయకులు అయితే పారిపోయారు. ఏమైంది ఇక్కడ? ఏమైంది చెప్పండి. కొడాలని వంశీ ఏదైనా మాట్లాడితే వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పేవాళ్ళం కదా. నేనేం చేశానా? ఏం చేయలేదు కదా. చట్ట ప్రకారం శిక్షిస్తాం.
వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూడా దుర్భాషలు ఆడాడు కాబట్టి దానికి ప్రజల చేతిలో శిక్ష ఉంటుంది. వంశీకి మాత్రం ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళు అంటే వాళ్ళు ఊరుకోరుగమ్మా, మన మీద అభిమానం అంటే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేతకాని ముఖ్యమంత్రి పదవి ఎలగబెట్టాడు. అలాంటి వ్యక్తికి జీవితంలో ముఖ్యమంత్రి కాదు కదా, వచ్చే 5 ఏళ్ళలో ఇప్పటికే అతను బెయిల్ మీద వచ్చి దాదాపు 10 ఏళ్ళు దాటుతుంది. ఇంత 10 ఏళ్ళు ఒక కేసులో బయటకు వచ్చి బెయిల్ మీద వచ్చి ఉండినటువంటి బెయిల్ మీద ఉండినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. తప్పకుండా ఆ కేసుని తొందరగా విచారణ జరపాలి. విచారణ జరిపితే జగన్కి ఎన్ని సంవత్సరాలు పడిద్ది అంటే అది ఎవడో చెప్పలేం. అతనికి బతికున్నంత వరకు శిక్ష పడిద్ది. ఆ కేసు కానీ జగన్మోహన్ రెడ్డి ఏదన్నా కోర్టులో తప్పుడు పత్రాలు పెట్టి దాన్ని ఇంకా లేట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఆ కేసుని తొందరగా విచారించమని మేము పిల్లు వేయడానికి కూడా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా పనికిరారు. వై నాట్ 175? కుప్పం మా టార్గెట్ అని నిజంగా టార్గెట్ చేశారు కుప్పాన్ని. జగన్మోహన్ రెడ్డి ఒక్కటి గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు గారు ప్రజాక్షేత్రంలో న్యాయంగా ఎన్నికలకు వెళ్దాం అనుకున్నాడు. ఇదే చంద్రబాబు గారు కానీ పులివెందుల నా టార్గెట్ అనుకుంటే పులివెందుల్లో నువ్వు చిత్తుగా ఓడిపోయేవాడివి. దట్ ఈజ్ చంద్రబాబు గారు. ఎప్పుడు అడ్డదారుల్లో ప్రజాస్వామ్యంలో అడ్డదారులు తొక్కే అలవాటు చంద్రబాబు గారికి లేదు. నీకు అడ్డదారుల్లో డబ్బు మదంతో నువ్వు అడ్డదారులు తొక్కుదామని వై నాట్ 175 కుప్పం మా టార్గెట్ అన్నావు. చంద్రబాబు గారు ఎప్పుడు పులివెందులు నా టార్గెట్ అల్లా. పులివెందులు చంద్రబాబు గారు టార్గెట్ అంటే ఈరోజు ఈ గాలిలో ఆయనకున్నటువంటి ప్రజాదరణలో నువ్వు చిత్తుగా వెళ్ళిపోయేవాడు. ఒకటి గుర్తుపెట్టుకో, రోజులు ఎప్పుడూ ఒకలాగుండవు. రోజులు అనేవి ఎప్పుడు కూడా ఒకలాగుండవు. నువ్వు అనుకున్నావు నీ అధికారం శాస్త్రం అనుకొని, నీ అధికారం మదంతో నువ్వు చేసిన పనులకి చంద్రబాబు నాయుడు గారిని పెట్టినటువంటి ఇబ్బందులు, పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టినటువంటి పోస్టింగులు, లోకేష్ బాబు గారి మీద, లోకేష్ బాబు గారి కుటుంబం మీద పెట్టినటువంటి పోస్టింగులకి నీకు ఇవాళ ఈ గతి పట్టింది. కాబట్టికి నువ్వు ప్రజల్లో ఉండే అర్హత నీకు లేదు. ఇవాళ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఏ శాసనమండలిని రద్దు చేద్దాం అనుకున్నావో ఆ శాసనమండలి సభ్యులను పిలిచి దిక్కు లేకుండా వాళ్ళతో మాట్లాడుతున్నావు. ఇంకొక గొప్ప విషయం చెప్తా. ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత సైకో అంటే ఎన్నికల ముందు 5 ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 5 ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి చిపో అని బయటకు వచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎక్కడ రారు. ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత అధికారం అటు ఇటు అయితే కొంతమంది అయ్యారాములు గైరాములు మారుతారు, అది పక్కన పెట్టండి. ఇక్బాల్, శ్రీరామచంద్రయ్య, అలాగే ఎస్కోట రాజు, అలాగే ఇక్కడ మన గురజాల ఎమ్మెల్సీ, ఇలా చూసుకుంటూ పోతే 5 చిప్ నీ ఎమ్మెల్సీ వద్దు నువ్వు వద్దు అన్నారు. అంటే అంత చండాలంగా పరిపాలన సాగించిన వంశీ కృష్ణ, ఇది మన వైజాగ్, ఇప్పుడు జనసేన పార్టీ మీద గెలిచిన వ్యక్తి. 5 శ్రీరామచంద్రయ్య, వంశీ కృష్ణ, ఇక్బాల్, అలాగే ఎస్కోట రాజు గారు, అలాగే మన గురజాల బీసీ నాయకుడు, 5 కూడా వదులుకొని వచ్చారు. నీ ప్రవర్తన చూడలేక మేము చెప్పే ఎన్నికల ముందు ఆరామస్థాను వైసీపీ ప్రభుత్వం వస్తుందంటే వైసీపీ ప్రభుత్వం రాదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ మూసేయాల్సిందే అని. తప్పకుండా వైసీపీ దుకాణం బంద్, దాంట్లో రెండో క్వశ్చనే లేదు.
ఏంటంటే ఇప్పుడంతా మేకపోతు గాంభీరం చూసాం కదా మనం. ఈ కృష్ణా జిల్లా పిల్లిలు వీళ్ళందరూ పులుల్లాగా నటించారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర చాటాక చెప్పుళ్ళు మీ లేస్తే మంచోళ్ళం కాదు అంటే నిజంగా మీరు మీడియా మిత్రులు కూడా అనుకున్నారు, అమ్మో వీళ్ళు నిజంగా లేస్తే మంచోళ్ళు కాదని. అంటే వీళ్ళు పిల్లులుగా పులి వేషాలు వేశారు. చిన్నప్పుడు దసరాకి పులి వేషాలు వేసేవాళ్ళు. అలాగే వీళ్ళు పులి వేషాలు వేసి మాట్లాడినటువంటి మాటలు ఇవాళ పిల్లలా పారిపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దుకాణం బంద్. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు అయితే ఇచ్చారో అన్ని హామీలు చేస్తారు. ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తారు. ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకుంటారు. ఈ రాష్ట్ర యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అన్నీ కూడా ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు బతుకుంటారు. ఆ నిండు 100 ఏళ్ళు కూడా ఆయన అధికారంతో ప్రజలకి బాగు చేయడానికే చూస్తారు. కానీ తన కుటుంబం బాగుండాలని లేదా ఆ కుటుంబాన్ని బాగు చేసుకోవాలని కూడా ఏ రోజు అనుకోరు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆ జైలులో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారు మాట్లాడారు. ఏ రోజు కూడా ఆయన కుటుంబం గురించి కానీ టైం కూడా ఇవ్వలేదని. దట్ ఈజ్ చంద్రబాబు గారు ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసే వ్యక్తి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక మూసేని దుకాణం బంద్. ఇది కొత్త కాబట్టికే వాళ్ళందరూ వస్తున్నారు. రెండోసారి పిలిస్తే రారు. ఎందుకు పరువు పోగొట్టుకుంటావు? చక్కగా హైదరాబాద్ వెళ్ళిపో, కేసులు తొందరగా తెలుసుకో, జైలుకి వెళ్ళిపో, హాయిగా జైలు జీవితం గడుపుకో. ఎందుకంటే నువ్వు ఇంట్లోంచి బయటికి రావు కాబట్టి జైలు జీవితం కూడా నీకు జైలు అన్నా ఒకటే, ఇల్లు అన్నా ఒకటే. ప్రజల మధ్య ఏ రోజు తిరిగావు? ప్రజల మధ్య 10 రోజులు తిరిగావంటే అనుకోవచ్చు. నీకు జైలు అన్నా ఒకటే, ఇల్లు అన్నా ఒకటే. జగన్మోహన్ రెడ్డి అనే తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.